కరీంనగర్లో సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామికి సస్పెండ్ లెటర్. కరీంనగర్ హోటల్లో సిపిఎం మాజీ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. తనకు ఇచ్చిన పార్టీ సస్పెండ్ లెటర్ చెల్లదు. నాకు పార్టీ హైకమాండ్ ఇచ్చిన లేఖను మీడియా ముఖంగా ప్రదర్శించారు. నన్ను సస్పెండ్ చేసే హక్కు చాడా వెంకటరెడ్డికి లేదు అని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజిరెడ్డి, శారద తదితరులు పాల్గొన్నారు. సరే, నా పేరు మర్రి వెంకటస్వామి. నేను కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లా కమ్యూనిస్టు పార్టీ సెక్రటరీగా, ఈ జిల్లా కార్యదర్శిగా సంవత్సరం క్రితం వరకు కూడా సెక్రటరీగా ఉన్నాను. అదేవిధంగా కంది రవీందర్ రెడ్డి గారు, వారు కరీంనగర్ జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. వీరు గరిగే శారద మహిళా సమాఖ్య కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి. అదేవిధంగా భోగం శంకర్ ఐప్సో ఆల్ ఇండియా పీస్ అండ్ సాలిడారిటీ కరీంనగర్ జిల్లా జనరల్ సెక్రటరీ, అదే కమ్యూనిస్ట్ పార్టీలో ప్రజాసంఘం. సరే, ఇంకా యూత్ స్టూడెంట్స్ ఫెడరేషన్ కూడా ఉన్న అంశం ఉంది. సరే, మేము కరీంనగర్లో డిగ్రీ కోసం వరంగల్ జిల్లా నుండి 1984లో ఎస్ఆర్ఆర్ కాలేజీకి డిగ్రీకి ఫుల్ టైమర్గా విద్యార్థి ఫెడరేషన్ ఉద్యమం కోసం కరీంనగర్కు రావడం జరిగింది. 84 నుండి దాదాపు 2005 వరకు 1994 వరకు విద్యార్థి ఉద్యమంలో కరీంనగర్ జిల్లా అధ్యక్ష కార్యదర్శిగా, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షునిగా, ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర నలుమూల 23 జిల్లాల్లో అన్ని యూనివర్సిటీల్లో తిరిగి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా ఉన్నాను. ఆ తర్వాత 94-95లో న్యాయవాద వృత్తి కోసం కమ్యూనిస్టు పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా హైదరాబాద్ నుంచి వచ్చి హుజురాబాద్లో న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఆ ప్రాంతంలో విద్యార్థి, యువజన కమ్యూనిస్టు పార్టీ గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి అనేక అతివాద, మితవాద సంఘాలతో ఘర్షణపడి అనేక గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీని హుజురాబాద్ పాత తాలూకులో నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత 2005లో మనం నిర్మిస్తున్నటువంటి ఉద్యమాలు, పోరాటాలు, ఈ జిల్లాలో విద్యార్థి ఉద్యమాన్ని నిర్మించినటువంటి వ్యక్తిగా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శిగా 2005లో జిల్లా పార్టీ కార్యదర్శిగా ఆనాడు చురుకైన విద్యావంతుడైన మరి ఒక న్యాయవాద వృత్తులు ఉన్నటువంటి చేయడం. ఆ రోజుల్లో నిజంగా కమ్యూనిస్టు పార్టీకి 2 ఎమ్మెల్యేలు, చిన్నమలయ్య గారు, సిహెచ్ రాజేశ్వరరావు గారు, అనేక మంది అగ్రనేతలు ఉన్నటువంటి కాలంలో వారి యొక్క కనుసన్నల్లో విద్యార్థి ఉద్యమాన్ని, పార్టీ నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా ఉన్నాం. సరే, కరీంనగర్ జిల్లాలో అనేక ఒడిదొడుకులు, ఉద్యమాలు, పోరాటాలు, త్యాగాలు, అనేక మంది హత్య గురి కావడం, పేద ప్రజల హక్కుల కోసం పనిచేసిన సందర్భంగా అనేక ఒడిదొడుకులు ఎదుర్కోవడం జరిగింది. సరే, ఏదైనా 2005 నుంచి 2014 వరకు కరీంనగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో 57 మండలాలు ఉంటాయి. నేను జిల్లా సెక్రటరీ అయ్యే నాటికి 18 మండలాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఉండే. 2005లో 2005 నుంచి 14 నాటికి 57 మండలాల్లో కమ్యూనిస్టు పార్టీని మారుమూల అడవిముత్తారం వరకు, కాళేశ్వరం వరకు ఏ మూలకైనా కమ్యూనిస్టు పార్టీని, దాని ప్రజా సంఘాల నిర్మాణం కోసం విస్తృతంగా అనేక కష్టాలు పడి రాత్రులు పగలు తిరిగి నూతన యువతను రిక్రూట్ చేసేటువంటి స్థాయికి తీసుకొచ్చాం. అటువంటి వ్యక్తిగా తప్పు చేయకుండా నిజాయితీగా ఉండాల్సినటువంటి అవసరం కమ్యూనిస్టుకు ఉండాల్సిన లక్షణం. కాబట్టి ఒక నాయకులలో ఏదైనా ఉన్నప్పుడు ముక్కుసూటిగా, నిర్మమాటంగా మాట్లాడేటువంటి ధైర్యాన్ని, శక్తిని ఆ మార్క్సిజం కమ్యూనిస్టు భావజాలం కల్పించింది కనుక ఆ రకంగా ఉండేవాళ్ళం. అనివార్యంగా 2014లో కొన్ని ఒడిదొడుకులు, ఉద్యమాలు, అంతర్గత పోరాటం కొనసాగింది. ఆ తర్వాత 2018లో మళ్ళీ
జిల్లా పార్టీ సెక్రటరీగా మళ్ళీ జిల్లా పార్టీకి మళ్ళీ జిల్లాలు మారిన తర్వాత ఈ జిల్లా సెక్రటరీగా కొనసాగడం. ఈ జిల్లాలో 12 మండలాలు అంటే 16 మండలాలు అయినాయి. 16 మండలాలు కూడా కమ్యూనిస్టు పార్టీ ప్రజా సంఘాలు చేశాం. ఏదున్నా కమ్యూనిస్టు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుంది. అంతర్గత ప్రజాస్వామ్యాన్ని కమ్యూనిస్టు భావజాలంతో కమ్యూనిస్టు చైతన్యంతో ఉన్నటువంటి వాళ్ళు అంతర్గత ప్రజాస్వామ్యాన్ని దాన్ని పాటించాలి. మంచైనా చెడైనా తప్పును ఒక ఇంటర్నల్ సమావేశంలో చర్చించుకోవడం జరుగుతుంది. ఏకాభిప్రాయంతో బయటికి వచ్చి అందరూ ఏకాభిప్రాయంతో పని చేయాల్సిన అవసరం కమ్యూనిస్టు నిర్మాణ సూత్రం చెప్తుంది. దురదృష్టం ఏంటంటే ఈ కమ్యూనిస్టు పార్టీలో రాజకీయ చైతన్యాన్ని, కమ్యూనిస్టు నిబద్ధతను, మౌలికమైనటువంటి రాజకీయ సిద్ధాంతాన్ని, కమ్యూనిస్టు పార్టీ మౌలికమైనటువంటి సూత్రాలను చదవలేకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదో ప్రజల నుంచి వచ్చినటువంటి నాయకులుగా పాపం చాడ వెంకటరెడ్డి గారు ఎదిగారు. దాని చిన్నమల్లయ్య కనుసన్నల్లో ఎదిగారు. ఏదైనా ఆయనకు చాలా ఆనాడున్నట్టు కష్టాల్లో నష్టాల్లో మేమందరం వెన్నంటున్నందువల్ల 2004లో ఎమ్మెల్యే అయ్యిండు. ఆ తర్వాత కమ్యూనిస్టు పార్టీ జిల్లాలో ఉరుతలుగుతున్నటువంటి సందర్భంలో తీవ్రమైనటువంటి రోజుకు పెరగాల ప్రవర్ధమానంగా వలన రోజుకు దిగజారేటువంటి స్థితికి ఒక నూతన నాయకత్వం నూతనంగా యువత రావడములో వచ్చి ఇమడంలో చాలా కష్టాలు నష్టాలు వచ్చినాయి. సరే, ఏదైనా మేము ఒక 2.5 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని నమ్మి ఏదైనా తప్పు చేస్తే జనరల్గా పై నాయకత్వానికి చెప్పేటువంటి అనవాయితీ ఉంటుంది. ఇంటర్నల్గా మీటి సమావేశంలో చెప్తాం, ఇంటర్నల్గా ఉత్తరాలు పెట్టి రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకెళ్ళేటువంటి పరిస్థితి కమ్యూనిస్టులో ఉంటుంది. దానిని ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే అంగీకరించాలా, తప్పు చేయకపోతే తప్పని నిరూపించుకొని కమ్యూనిస్ట్ పార్టీలో ఒక నిజాయితీపరంగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే మేము కొన్ని అంశాలలో నేను సిద్దిపేట జిల్లా సెక్రటరీ మంద పవన్, సిరిసిల్ల సెక్రటరీ ఉన్నటువంటి వేణు, ఇంకా కొంతమందిని కలిసి దీంట్లో ఉన్నటువంటి కొన్ని నిర్మాణపరమైన అంశాల పట్ల ఇంటర్నల్గా సమావేశంలో చర్చించి అది సరిపోతే రాష్ట్ర నాయకత్వానికి ఒక రిటర్న్గా లెటర్ పెట్టడం జరిగింది. సార్, అది ఇంటర్నల్గా కొనసాగుతుంది. జరిగేటువంటి విచారణ కొనసాగుతున్న క్రమంలో మరోటి వచ్చింది. మరోటి కూడా ఒక చర్చ కొనసాగుతున్నది. అది రాష్ట్ర పరిధిలో ఉంటుంది. జనరల్గా కమ్యూనిస్టు పార్టీలో రాష్ట్ర పార్టీ, జాతీయ పార్టీ ఇందుకు చర్చించుకొని అంతర్గతంగా తప్పు ఒప్పులు చర్చించుకొని దాని సమస్యను పరిష్కరించుకొని క్యాడర్ను రిక్రూట్మెంట్ చేసుకొని పని విభజన చేసుకొని క్యాడరు పాలసీని పెట్టుకొని ప్రజల్లో ప్రజా ఉద్యమాలను నిర్మించి ప్రజలకు ఎర్ర జెండాను నిరూపించాల్సినటువంటి అవసరం కమ్యూనిస్టు నాయకునికి ఉండాల్సిన లక్షణం. దురదృష్టం ఏంటంటే కరీంనగర్ జిల్లాలో ఒక నాయకుడు కూడా ఎదిగేటువంటి నాయకుడు కమ్యూనిస్టు పార్టీలో లేని దుస్థితి ఏర్పడ్డది. నూతన నాయకత్వం కూడా వచ్చే పరిస్థితిలో లేని లోటు కనబడుతున్నది. సరే, దానిలో అది ఇంటర్నల్గా కొన్ని అంశాల పట్ల రాష్ట్ర పార్టీ మాకు అత్యున్నటువంటి సుప్రీము కంట్రోల్ కమిషన్ ఉంటుంది. సరే, జిల్లాలో చర్చ, రాష్ట్ర చర్చ ఏది పరిష్కారంగా పోతే న్యాయస్థానంగా రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఉంటుంది. జాతీయ పార్టీ ఉంటుంది, జాతీయ పార్టీకి కూడా కంట్రోల్ కమిషన్ ఉంటుంది. అది జాతీయం సుప్రీంకోర్టు, రాష్ట్రంలో హైకోర్టు. ఈ కంట్రోల్ కమిషన్స్ దాంట్లో వరకు కూడా పోయిన తర్వాత ఇదంతా ఒక రాష్ట్ర స్థాయి నాయకునిగా ఉన్నటువంటి వెంకటరెడ్డి గారికి మాకు మధ్య నేను ఇంకా పవను కొంతమందిని కలిసి పెట్టేటువంటి అంతర్గతంగా నిర్మాణపరమైన అంశాల పట్ల మేము పెట్టాం.
సరే అది జరుగుతున్న క్రమంలో జిల్లా పార్టీ ఆయన రాష్ట్రం జాతీయ పార్టీ కార్యవర్గం తగ్గిండు, రాష్ట్ర కౌన్సిల్ లేదు, ఏజ్ రీత్యా 75 సంవత్సరాలు నిండిన తగ్గాలి, నూతన రిక్రూట్ యూత్కు ఇవ్వాలి అనేటువంటి లక్ష్యం జనరల్ జాతీయ పార్టీ తీసుకున్నది. అదన్నీ విస్మరించి మేము ఏదైతే కొన్ని మేము ఆరోపణలు అనుకో లేకపోతే అభియోగాలు అనుకో మాకు ఇంటర్నల్గా ఉన్నటువంటి దాంట్లో కొన్ని పెట్టాం. అది రాష్ట్ర పార్టీ ప్లస్ కంట్రోల్ వాళ్ళు చూస్తున్నారు. ఈ క్రమంలో నూతనంగా పాపం జిల్లా సెక్రటరీ న్యాయంగా కమ్యూనిస్టు పార్టీ ప్రణాళిక తెలియదు, నిబంధనవళి తెలియదు, అది కమ్యూనిస్టు పార్టీ ఎట్లా నిర్మించాలా, కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు ఎట్లా నడపాలన్నటువంటి ప్రాథమిక రాజకీయ అవగాహన కూడా తెలియదు. సరే వెంకటరెడ్డి గారు ఆయన కావాలనుకున్నాడు, పెట్టుకున్నాడు, సరే ఏమైనా చేసుకోండి అని అనుకున్నాం. మేము కోరేది ఈ జిల్లాలో అనేక మంది నాయకులు కార్యకర్తలు ప్రాణత్యాగం చేసి కుటుంబాలను సైతం లెక్క చేయక అనేక మంది నాయకులు హత్యకు గురి కాబడ్డారు. ఈ జిల్లాలో కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా రెపరెపలాడింది. త్యాగదనులతో ఎరిపెక్కిన జెండాను చాడ వెంకటరెడ్డి గారు వయసు రీత్యా ఆయన న్యాయంగా బైపాస్ సర్జరీ అయింది. ఆయన పెద్దవారు స్వచ్ఛందంగా తగ్గి అందరికీ సలహా సూచించి పార్టీ నిర్మాణం చేయాలి. కానీ ఆయన కళ్ళ ముందే పార్టీని మొత్తం నిర్వీర్యం చేస్తూ పార్టీ క్యాడర్ను అణగదొక్కుతూ ఆయనే ఒక గ్రామానికి కార్యదర్శి ఉండాలి, మండలానికి కార్యదర్శి ఆయనే, జిల్లాకు కార్యదర్శి ఆయనే. ఆయనకు చెప్పకుండా ఏ ఒక్కటి కూడా చేయడానికి వీలేదు ఎవరు కూడా. ఆయన అంత స్థాయి పాపం మరి ఆ లెవెల్లో రాష్ట్ర కార్యదర్శి దాకా వేండు. కానీ దురదృష్టం ఏంటంటే ఈ పార్టీకి అలాంటి నాయకుడు రాష్ట్రానికి జిల్లాకు దేశానికి రాకపోయి ఏంటంటే ఆయన దురదృష్టం, పార్టీకి దురదృష్టం, ఆయన అదృష్టం, అంతే తప్ప వేరేం లేదు. సరే ఇప్పుడు లాస్ట్ స్టేజ్లో అసలైనటువంటి సమస్య ఈ జిల్లాలో రోజు రోజుకు క్యాడర్ను బలహీనపరిచి పార్టీని బలహీనపరిచేటువంటి ఉద్దేశంతో వెంకటరెడ్డి గారు చేస్తున్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఈ పార్టీని ఈ జిల్లాలో కాపాడుకోవాల్సిన బాధ్యత మాకున్నది. మేము 40 సంవత్సరాలుగా ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో ప్రాణాన్ని తెగించి తిరిగి పార్టీ నిర్మించినటువంటి ప్రజా సంఘాలను బలోపేతం చేసినటువంటి వ్యక్తులుగా మాకుంది పాత్ర. అసలు నిన్న మొన్న నీకు పార్టీ ఏందో తెలియదు, పార్టీ నిర్వహించడానికి అవకాశాలు ఏందో తెలియదు. వెంకటరెడ్డి గారు నువ్వు ఒక ఏజెంట్లను పెట్టుకొని నువ్వు ఇలాంటి నిర్ణయం చేస్తే మేము ఇది రాష్ట్ర పార్టీకి అప్పీల్ చేస్తున్నాం. మళ్ళీ ఇలాంటి మీరు ఇచ్చినటువంటి అన్నింటిని కూడా ధిక్కరించి చేయడం ఇది న్యాయసమ్మతం కాదు. మామూలు పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం వారికి లేదు అనేటువంటి దాంట్లో మీరు పరిష్కరించండి, ఇలాంటి అతని మీద చర్యలు తీసుకోమని మేము రాష్ట్ర పార్టీకే విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర పార్టీ కోరుతాం, మరోసారి కంట్రోల్ కమిషన్ కోరుతాం. కాబట్టి ఈ జిల్లా పార్టీ నుంచి మమ్మల్ని తీసేసే అధికారం ఆ జిల్లా సెక్రటరీ కానీ ఈ రాష్ట్ర బాధ్యులు ఉన్న వెంకటరెడ్డి, నేనే గొప్పవాడిని తిరిగేటువంటి వెంకటరెడ్డికి లేదని నేను సవివనంగా పార్టీ నాయకత్వం చెప్తున్నాను. జిల్లా పార్టీలో కార్యవర్గం కౌన్సిల్లో చాలా బాధపడుతున్నారు. అసలు ఏంటి వీళ్ళ పాత్ర, అసలు ఎటు తీసుకుపోతుంది ఈ పార్టీని? ప్రజల కోసం ప్రజా ఉద్యమాలు నిర్మించాల్సినటువంటి వ్యక్తులు కాకుండా కేవలం వ్యక్తిగతమైనటువంటి పద్ధతుల్లో చేయడం ఇది మంచిది కాదనేటువంటి పద్ధతుల్లో ఆలోచిస్తున్నారు. కాబట్టి మేము ఒకటే, ఇది రాష్ట్ర పార్టీ కంట్రోల్నే ఉన్నది, రాష్ట్ర పార్టీ కంట్రోల్ కమిషన్ కంట్రోల్లో ఉంది. సస్పెన్షన్ చేసేటువంటి అధికారం, ప్రకటించే అధికారం జిల్లా పార్టీ సెక్రటరీ కానీ చాడ వెంకటరెడ్డి దాని కనసలను నడిపే వెంకటరెడ్డి గారు కానీ లేదని మేము పార్టీ యొక్క నిబంధనావళి కాన్స్టిట్యూషన్ చదివినటువంటి వ్యక్తిగా, నియమ నిబంధనావళి తెలిసినటువంటి వ్యక్తిగా, అనేకటువంటి పోరాటాలు త్యాగాలు చేసినటువంటి వ్యక్తిగా మాకున్నటువంటి ఈ జిల్లా మీద ఉన్నటువంటి అవకాశాలు పటిష్టత నిర్మాణం దాని మీద ఉంది. కాబట్టి దీని మీద మేము ఈ విషయాన్ని చెప్పదలుచుకున్నాం. సరే మిగతా
ఇంటర్నల్గా ఏం రాసిళ్ళు ఏమైనా అవన్నీ అది ఇంటర్నల్గా మాకున్న అంతర్గతం అది పార్టీ చూసుకుంటాం. మా కర్తవ్యం పార్టీ రక్షణే మా కర్తవ్యం. సేవ్ కమ్యూనిస్టు పార్టీ ఈ జిల్లాలో, కమ్యూనిస్టు పార్టీని ఈ జిల్లాలో కాపాడడమే, కమ్యూనిస్టు పార్టీ క్యాడర్కు అండగా నిలబడడమే, కమ్యూనిస్టు పార్టీ క్యాడర్కు కంటిలో రెప్పలాగా మేము వారికి అండగా నిలబడి ఈ పార్టీని ప్రజా సంఘాలను విస్తృతపరచడమే మా లక్ష్యం. పార్టీ సస్పెండ్ చేసింది కదా, మరి అందులో కొనసాగుతారా లేక మేము పార్టీ సస్పెండ్కు వాళ్ళకి అధికారం లేదంటున్నాం. సస్పెండ్ చేసే అధికారం లేదు మాకు. రాష్ట్ర పార్టీ ఆల్రెడీ ఈ లేఖ మీకు చేసే అధికారం లేదు, ముట్టుకోవద్దని లేఖ పంపింది. ఆ లేఖను ధిక్కరించి వాళ్ళు చేసింది. అసలు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర పార్టీకి అప్పీల్ చేస్తాం. మేము ఈ రాష్ట్ర పార్టీ సెక్రటరీ కూనమనేని సాంబశివరావు గారు జిల్లా పార్టీకి పెట్టిన లేఖ ఇది. మేము జిల్లా పార్టీ ఆఫీస్ నుంచే తీసుకునేది ఈ లేఖ. ఇది కావాలిస్తే మీరు ఫోటో కొట్టుకోండి, దీంట్లో క్లియర్ అవుతుంది. ఇది క్లియర్. వీరు మహిళా సమైక్య జనరల్ సెక్రటరీ. కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలకు పార్టీ అజమాయిషి ఉండదు, పార్టీ మైండేట్ ఉండదు. పార్టీ సబ్ కమిటీలో సలహాలు సూచనలు ఇస్తారు, అది నిర్మాణ సూత్రం. అది ఈ జిల్లా పార్టీ సెక్రటరీ తెలియదు. వాస్తవంగా రాష్ట్ర వెంకటరెడ్డి గారికి కూడా ఈ నిర్మాణ పద్ధతి తెలియదు. ఆయన పుస్తకాలు చదివితే కానీ తెలిసి ఏం జరగదు. ఆయనకి ఏంటంటే నేను చెప్పిందే మార్క్సిజం, నేను చెప్పిందే కమ్యూనిజం, నేను చెప్పిందే సిద్ధాంతం. అసలు ఈయన మీద మహిళ యొక్క రైతు సంఘం మీద చేయాలనుకుంటే ఆలోచించే రాష్ట్ర రైతు సంఘాన్ని చెప్పి సరి చేసి తప్పులు ఒప్పులే జనరల్ మానవులు ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే సవరించుకొని సరైన పద్ధతులు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తప్పులు కూడా లేదు, నిర్మాణం లేదు, వాళ్ళు చేసేది లేదు, వీళ్ళు నడిపించేది లేదు. మహిళా సమైక్యకు వాళ్ళ పద్ధతులు వాళ్ళు స్వతంత్రంగా నిర్వహించాలి, వాళ్ళకు సంబంధం లేదు. సో మేము జిల్లా సెక్రటరీ రిలీవ్ అయిన తర్వాత మేము పెట్టేటువంటి కొన్ని రాష్ట్ర కంట్రోల్లో నిర్మాణ రీతి ఉన్నటువంటిది అవి ఉన్నా దీనిని ఆయన అంచనా వేసుకొని మా మీద ఇట్లా చేస్తావని ఒక కుట్రవన్నీ అసలు ఎలాంటిది లేదు. నాకు ఒకటి ఇచ్చారు, నేను ఓ సమాధానం ఒక 5 పేజీలు లేక వారికి రాష్ట్రానికి దేశానికి పెట్టాం. అండర్ గోయింగ్ ఈజ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ రాష్ట్ర పార్టీ అండ్ కంట్రోల్ కమిషన్లో ఉంది. ఇలాంటి క్రమంలో సరే వీరిది హుజురాబాద్ ప్రాంతమే, వారిది హుజురాబాద్ ప్రాంతమే, నాది హుజురాబాద్ ప్రాంతం. ఆ జనరల్ ప్రజా సంఘాలు ఆ ఏరియాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళంతా జనరల్ మనం నిర్వహణ చేసిన బట్టి ఏం లేకుండా మనం ఉంటుంది. ఈ జిల్లాలో కూడా చేసిన బట్టి చాలామంది ఉంటారు. వారు నాకు కంట్రోల్ అది చేసిన తర్వాత రాష్ట్ర పార్టీ నువ్వేమీ ఇన్వాల్వ్ జిల్లా పార్టీ సంబంధం లేదు, నువ్వు సైలెంట్ నీ పని నువ్వు చేసుకోమన్నా. సరే మన పని మనం చేసుకుంటున్నాం, వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటున్నాం. వీళ్ళు ఏదో మనకు మద్దతు ఇస్తున్న ఉన్నారని వీళ్ళు ప్రజాసంఘం వీళ్ళు నడుపుతారు, వాళ్ళు చేసుకుంటారు. నిన్న జిల్లా పార్టీ కార్యవర్గం కౌన్సిల్ అని అత్యవసరంగా పెట్టి నేను జిల్లా కార్యవర్గంలో ఉన్నా, నాకేమి ఇన్ఫర్మేషన్ ఉండదు, మెసేజ్ ఉండదు, కౌన్సిల్ ఉండదు. మరి అవును కౌన్సిల్ వీళ్ళు మర్రి వెంకట స్వామిని, కంది రవీందర్ రెడ్డిని, శారదను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు చెప్పారు. అసలు నీకు ఎవరు ఇచ్చారండి పార్టీలో సస్పెండ్ చేసేటువంటి అధికారం? కమ్యూనిస్ట్ పార్టీని సొత్తా? అసలు ఎవడబ్బా సొత్తునేది? పోరాటంలో త్యాగాలు చేసి నిర్మాణం చేసి గ్రామాల్లో పార్టీ ప్రజా సంఘాలను పటిష్టం చేసినటువంటి వ్యక్తులను తప్పు చేసి చర్చించుకొని సవరించుకోవాల్సినటువంటి స్థాయిలో అసలు మీకు అవగాహన లేదు, పార్టీ నిర్మాణం చేసే విధానం లేదు. పార్టీని మొత్తము కరీంనగర్ జిల్లాలో ఒకనాడు ఉవ్వెత్తున ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామాలు, శాఖలు ఉన్నటువంటి ఎందుకు ఈరోజు పార్టీ బలహీనపడుతుందని అంచనా వేసుకోవాలి. అది వేసుకోకుండా వీళ్ళెవ్వరు మాట్లాడేవాళ్ళు రాష్ట్రంలో దేశంలో నన్ను బలహీనపరుస్తున్నారని ఒక అంచనాతోటి మనల్ని బహిష్కరించి సస్పెండ్ చేస్తున్నాం అంటే ఇది నీకు చేసే అధికారము మీకు లేదు అని మాత్రమే మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకు లేదని కూడా చెప్తాం. ఒక విచారణ జరుగుతున్నప్పుడు ఒక నోటీస్ ఇచ్చినప్పుడు జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీ అజమాయిషి మైండెడ్ ఉంటుంది. రాష్ట్ర పార్టీ మీద కంట్రోల్ చేసేటువంటిది కంట్రోల్ కమిషన్ ఉంటుంది. మీకు చెప్తాం, ఆయన మాకు తెలియకుండా మాకు చేయకుండా
నేను కరీంనగర్ జిల్లా పార్టీకి రాష్ట్ర పార్టీ కార్యదర్శి 15/11/2025 ఇదంతా ఇంటర్నల్గా జరుగుతున్న క్రమంలో ఒక లెటర్ పంపింది. ఇది జిల్లా పార్టీ నుంచి ఇంటర్నల్ అందులోకెళ్ళి తీసుకున్న ఈ లెటర్. ఆయనకు లెటర్ పంపింది జిల్లా కార్యదర్శికి. ఆ లెటర్ సారాంశం మర్రి వెంకటస్వామి మీద మీకు ఎలాంటి అధికారం లేదు, ఏది చేసినా అది రాష్ట్ర పార్టీ కంట్రోల్లో కొన్ని నిర్మాణ అంశాలపైన చర్చించేటువంటి అవకాశం ఉంది తప్ప ఈ జిల్లాకు మీకు సంబంధం లేదని క్లియర్గా ఇంట్లో రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఒక లేఖ జిల్లా పార్టీకి విడుదల చేసిండు, ఇచ్చిండు. ఇంటర్నల్గా లేఖ పంపిండు. అందుకెళ్ళి నేను తీసుకున్నది జిల్లా పార్టీలోకి వెళ్ళి ఇది 4 నెలల క్రితం కాబట్టి అప్పుడు ఆన్లైన్లో మంచిగానే ఉన్నాం కాబట్టి అందుకెళ్ళి తీసుకున్నాం ఒకటి. ఆ లేఖ మెల్లగా బయటకు వచ్చింది కాబట్టి మనం తీసుకున్నాం. అది విడుదల చేసిన లేఖ. ఇది కంట్రోల్ కమిషన్ ఎవరైతే ఉన్నారో మౌలానా అని ఉంటాడు, పెద్ద మన చాలా పెద్ద ఆయన కంట్రోల్, ఆయన ఒక జడ్జి. ఆ జడ్జి వారు క్లియర్గా చెప్పిండు, ఇది స్టే ఇస్తున్నాం, వెంకటస్వామి కానీ నిర్మాణ రీత్యా ఇంట్లో కూడా మీరు మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ చర్చించేటువంటి విషయం మీకు సంబంధం లేదని క్లియర్గా ఆయన మైండేట్ ఇచ్చిండు. ఇవన్నీ కూడా ఖాతరు చేయకుండా రాష్ట్ర పార్టీ కార్యదర్శి రాష్ట్ర పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి మర్రి వెంకటస్వామిని సస్పెండ్ చేస్తున్నామని, రవీందర్ రెడ్డిని సస్పెండ్ చేస్తున్నామని, శారదను సస్పెండ్ చేస్తున్నామని నిర్ణయం చేసే అధికారం ఈ జిల్లా పార్టీ కార్యదర్శి కానీ చాడ వెంకటరెడ్డి దాన్ని మైండెడ్ చేసిన చాడ వెంకటరెడ్డి గారికి కానీ ఈ అర్హత లేదని మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఇది ఇప్పటికీ లైవ్లో కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కంట్రోల్లో ఉన్నది, ఇంకా అది నిర్ణయం కాలే. దిస్ ఈజ్ లెటర్. ఇది జిల్లా పార్టీ నుంచి తీసుకున్నటువంటి లెటర్, ఆయనకు సాంబశివరావు గారు పెట్టిన లెటర్. సో ఇది తెలిసింది. సరే, ఇది పార్టీ నిర్ణయాలను రాష్ట్ర పార్టీ కేంద్ర పార్టీ నిర్ణయాలను శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో పీటలు భారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరదోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.